మీకు క్షేమము కలుగునట్లు నేను మీకు ఆజ్ఞాపించుచున్న మార్గం అంతటి అందు మీరు నడుచుకొనుడి. ప్రైజ్ ద లార్డ్. యూట్యూబ్లో ఈ వాక్యం వింటున్న ప్రతి ఒక్కరికి మన ప్రియమైన యేసుక్రీస్తు నామంలో శుభములు తెలుపుకుంటున్నాను. నా ప్రియ సహోదరి సహోదరులారా, ఈరోజు మనం ధ్యానించబోయే అంశము మీకు క్షేమం కలుగునట్లు. ఈ అంశం కొద్దిసేపు ధ్యానించమని దేవుడు నన్ను ప్రేరేపించారు. అయితే వాక్యం మీ దాకా చేరిందంటే దేవుడు మీరు ఈ వాక్యం వినాలని కోరుకుంటున్నాడు కనుక ఇక్కడ స్కిప్ చేయకుండా పూర్తిగా వినండి. వాక్యం మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ చేయండి. మీ కామెంట్స్ నేను చదువుతాను. అందరం కలిసి దేవుని రాజ్య వ్యాప్తి కోసం కష్టపడదాం. సమస్త మహిమ దేవునికే కలుగునుగాక. ఆమేన్. ఇక వాక్యంలోకి వెళ్ళిపోదాం. ఇర్మీయా గ్రంథం 7వ అధ్యాయం 23వ వచనం మనం గమనించినట్లయితే, మీకు క్షేమం కలుగునట్లు నేను మీకు ఆజ్ఞాపించుచున్న మార్గం అంతటి యందు మీరు నడుచుకొనుడి అంటూ పరిశుద్ధ లేఖనం సెలవిస్తుంది. ప్రతిరోజు మనం చాలా దుర్వార్తలు వింటూ ఉంటాం. హత్యలు, ఆత్మహత్యలు, ప్రమాదాలు లాంటి వార్తలు విన్నప్పుడు మనకు చాలా భయం వేస్తుంది. కొంత అభద్రతా భావం ఏర్పడుతుంది. అలాంటి పరిస్థితి మనకు రాకుండా ఉండాలని కోరుకుంటాం. దేవుణ్ణి ప్రార్థిస్తాం. క్షేమకరమైన జీవితం కోరుకొని వారంటూ ఎవరూ ఉండరు. మనం ఎలాంటి జీవితం జీవిస్తున్నా సరే, మనకు ఎలాంటి ఆపదలు, అనారోగ్యం, అవమానాలు, ఎలాంటి గొడవలు రాకుండా క్షేమంగా ఉండి సంతోషంగా జీవించాలని కోరుకోవడం సహజం. అయితే మనం అనుకున్నంత మాత్రాన, మనం కోరుకున్నంత మాత్రాన క్షేమంగా ఉండగలగడం మన పరిధిలోనిది కాదు. అలా అయితే మన చుట్టూ జరుగుతున్న అనేకమైన ఘోరాలు ఎందుకు జరుగుతాయి? బయటకు వెళ్ళిన వాళ్ళు క్షేమంగా ఇంటికి రాగలుగుతున్నారా? యాక్సిడెంట్లు చనిపోయేవారు, కాళ్ళు చేతులు విరిగేవారు, హత్య కావింపబడేవారు, గొడవల్లో గాయాల పాలయ్యేవారు తమ అంగవైకల్యమును, చావును ముందుగానే ఊహించగలుగుతున్నారా? మనకేం కాదులే అని ఎంతో ధీమాగా ఉండడానికి మన జీవితానికి ఎవరైనా గ్యారంటీ ఇవ్వగలరా? మనల్ని పుట్టించిన దేవుడు తప్ప ఈ లోకంలో ఏ మనిషి ఇంకొక మనిషికి గ్యారంటీ ఇవ్వలేడు. మనం ఏదైనా వస్తువు కొనేటప్పుడు తయారు చేసేవారు ఆ వస్తువుకు గ్యారంటీ ఇవ్వడానికి కొన్ని నిబంధనలు పెట్టి వారు చెప్పిన ప్రకారం ఆ వస్తువును వాడినప్పుడు మాత్రమే దాని గ్యారంటీ వర్తిస్తుందని చెప్తారు. వారు చెప్పిన ప్రకారం కాకుండా మన ఇష్టం వచ్చినట్లు ఆ వస్తువును వాడి గ్యారంటీ ఇవ్వమంటే ఇస్తారా? మరి ఇంత విలువైన శరీరాన్ని 80 సంవత్సరాల గ్యారంటీతో దేవుడు మనకి ఇచ్చినప్పుడు, మన శరీరం క్షేమంగా ఉండాలంటే దేవుడు పెట్టిన నియమ నిబంధనలు పాటించినప్పుడు మాత్రమే మనం క్షేమంగా ఉండగలం. లేదంటే మన శరీరానికి ఎలాంటి గ్యారంటీ వర్తించదు. ఈ లోకంలో ఉన్నప్పుడు మన శరీరాన్ని ఎలా ఉపయోగించాలో, ఈ శరీరాన్ని నడిపించే మన ఆలోచనలను ఎలా నియంత్రించుకోవాలో దేవుడు కొన్ని ఆజ్ఞలు, విధులు, కట్టడాలను బైబిల్ అనే ఒక మాన్యువల్ ద్వారా తెలియజేశాడు. ఆ మాన్యువల్ చదివి అందులో రాయబడి ఉన్న వాటి ప్రకారం మనం జీవించినప్పుడే మనకు క్షేమకరమైన స్థితి కలుగుతుంది తప్ప మన ఇష్ట ప్రకారం మన ఆలోచనలకు అనుగుణంగా ఈ లోకంలో మన శరీరాన్ని ఉపయోగిస్తే మనకు క్షేమం కలగదు. ఈ ధర్మశాస్త్ర గ్రంథమును దానిలో రాయబడిన వాటన్నిటి ప్రకారము చేయుటకు నీవు జాగ్రత్త పడినట్లు దీవారాత్రము దాన్ని ధ్యానించిన ఎడల నీ మార్గమును వర్తిల్ల చేసుకుని చక్కగా ప్రవర్తించదవు అంటూ యెహోషువ గ్రంథం 1వ అధ్యాయం 8వ వచనంలో రాయబడి ఉంటుంది. బైబిల్ చదవకపోతే ఈ లోకంలో మనం ఎలా జీవించాలో తెలియదు. తద్వారా దేవుడు ఎలా చెప్పాడో అలా మన జీవితాన్ని నడిపించుకోక మనకు నచ్చిన మార్గంలో వెళ్ళి సమస్యలు కొని తెచ్చుకోవడం తప్ప మనకి క్షేమం కలగదు. నీవు క్షేమకరమైన జీవితం జీవించాలంటే దేవుడు చెప్పినట్టు ఆయన మార్గంలో నడవాలి. అందుకు నువ్వు సిద్ధమా? మళ్ళీ నెక్స్ట్ వీడియోలో మనకు కలుసుకుందాం. అప్పటి వరకు మన దేవుని ప్రేమయు రక్షకుడైన యేసుక్రీస్తు కృపయు పరిశుద్ధాత్మ సహవాసం ఇప్పుడు ఎల్లప్పుడూ మీకును మీ కుటుంబానికి తోడైండును గాక.